మళ్ళా యావత్ భారతదేశంలో ఇది ఒక పెద్ద అగ్నిగుండమై మొదలైంది. ఎట్లానంటే ఎస్సీ ఓబీసీలకే ఎందుకు, ఎగ్జామ్లో రిజర్వేషన్స్ ఉన్నాయి కాదని అంటలేం, బట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కానిక కూడా ఎందుకు, ఈ సెలెక్టివ్ ఎన్ని రోజులు, మేము భారతీయ జనతా పార్టీని ఎందుకు గెలిపించుకున్నాము, ఇక్కడ నేను ఎవరికి అగెయిన్స్ట్గా లేను, కాకపోతే సిస్టమ్ ఏముండాలా, ఎట్లా మాట్లాడాలా అనే దాన్ని మాట్లాడుతున్నా. అసలు కోచింగ్ అనేది కాస్ట్లీ ఎందుకు అవుతుంది అనే దాని మీద నియంత్రిద్దామా, లేకపోతే నేను ఎస్సీ ఓబీసీలకే సబ్సిడీలు ఇస్తా అనే ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ పరిచయం చేద్దామా? ఇలా నేను బీజేపీని కూడా క్వశ్చన్ చేస్తున్నా. వెల్కమ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ అపీజ్మెంట్ అండ్ ఇట్స్ ఆప్టిక్స్ అని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. ఒక నరేటివ్ ఇంబ్యాలెన్స్ అవుతున్నది. మీకు నేను మ్యాథమెటిక్స్ రూపంలో చెప్తున్నా, మీకు ఓట్లే అర్థమైతే కాబట్టి నేను ఓట్ల రూపంలోనే చెప్తున్నా. నరేటివ్లు అనేటివి మీవి క్లియర్ కట్గా సంపబడుతున్నాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలనంటే సటారికల్గా నేను మాట్లాడుకోవాలనంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అంటే ఈడ సబ్కా అని అనేది మైనస్ అవుతున్నది. వెల్ఫేర్ అనేది మొరాలిటీని గెలుచుకోవాలా. మీ కమెంట్ రూపంలో చెప్పురు, నేను ఏమన్నా తప్పు మాట్లాడదు. మీ కమ్యూనికేషన్ అనేది ఎలక్షన్లల్లో మన పరిపాలన యొక్క నాంది వలకాల. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. మొన్న యూజీసీ అయింది ఫ్రెండ్స్. యూజీసీ అయినప్పుడు గిరీష్ ఏ పక్కన ఉంటావా, గిరీష్ ఆ గట్టును ఉంటావా, ఈ గట్టును ఉంటావా అని చెప్పి నాకు మస్తు మంది కమెంట్లు వచ్చారు. అప్పుడు నేను కొంచెం జ్వరంలో ఉండే, అనుకున్న టైంకి నేను అది తీసుకోలేదు. బట్ మా స్పందన ఏంది, మా వైఖరి ఏంది, మేము ఎక్కడ స్టాండ్ తీసుకుంటామని అనేది యూజీసీ మీద కరెక్ట్గా చెప్పినాం. అప్పుడు మేము చెప్పేసినాం, మేము క్లియర్ కట్గా చెప్పినాం. ఫస్ట్ నేను భారతీయుడిని, ఆ తర్వాత నేను ఎవరినైనా అని చెప్పి నేను క్లియర్ కట్గా చెప్పిన. ఇవాళ కూడా గిట్లాంటిదే ఒకటి మళ్ళా జరిగింది. అసలు ఏం జరిగింది అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం, తర్వాత దీని లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం. ఒక నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కింద ఒక క్వశ్చన్ ఏమని వచ్చిందనంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఏదైతే ఉన్నదో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఫిజిక్స్ వాలా అనే ఒక కోచింగ్ సెంటర్తో ఫ్రీ ఆన్లైన్ కోచింగ్లు 5,000 మంది విద్యార్థులకు, అది ఎవరికి మళ్ళీ విద్యార్థులు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు, పిఎం కేర్ చిల్డ్రన్ ఫర్ టేకింగ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జాము ఇంకా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వాలనో లేకపోతే సబ్సిడైజ్డ్ కోచింగ్ ఇవ్వాలనో అని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మళ్ళా యావత్ భారతదేశంలో ఇది ఒక పెద్ద అగ్నిగుండమై మొదలైంది. ఎట్లానంటే ఎస్సీ ఓబీసీలకే ఎందుకు, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అనేది సబ్సిడీ ఎందుకు, అదేదో మినిస్ట్రీలో పెట్టుకుని నువ్వు మినిస్ట్రీలకే ఇచ్చుకుంటావా లేకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇచ్చుకుంటావా, అది పక్కకు పెడితే డైరెక్ట్గా ఇట్లా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లు ఫిజిక్స్ వాళ్ళతో ఎందుకు చేసుడు, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి కూడా ఎందుకు ఇదంతా, ఈ సెలెక్టివ్ ఇజం ఎందుకు, ఎగ్జామ్లో రిజర్వేషన్స్ ఉన్నాయి కాదని అంటలేం, బట్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ కానిక కూడా ఎందుకు, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ ఎప్పుడన్నా మీరు చూసినరా, దీని తాలూకు ఏదైనా వ్యాలిడ్ డేటా మెట్రిక్స్ మన దగ్గర ఉన్నాయా అన్నది ఒక పెద్ద చర్చ జరిగింది. ఈ సెలెక్టివ్ ఎన్ని రోజులు, మేము భారతీయ జనతా పార్టీని ఎందుకు గెలిపించుకున్నాము, ఇక్కడ నేను ఎవరికి అగెయిన్స్ట్గా లేను, కాకపోతే సిస్టమ్ ఏముండాలా, ఎట్లా మాట్లాడాలా అనే దాన్ని మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనేమని అడుగుతున్నానంటే ఈ ఫ్రీ కోచింగు మళ్ళీ కాస్ట్లీ ఆప్టిక్స్ అని అంటే నేనేమంటున్నా, అసలు కోచింగ్ అనేది కాస్ట్లీ ఎందుకు అవుతుంది అనే దాని మీద నియంత్రిద్దామా, లేకపోతే నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకే సబ్సిడీలు ఇస్తా అనే ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ పరిచయం చేద్దామా? ఇలా నేను బీజేపీని కూడా క్వశ్చన్ చేస్తున్నా. నేను నిష్పక్షపాతంగా మాట్లాడతా. ఫ్యాక్ట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్, ట్రూత్ ఈజ్ ఎ ట్రూత్. నేనేం అడుగుతున్నా అంటే అసలు కోచింగ్ సెంటర్లలో ఫీజులు ఎందుకు ఎక్కువైతున్నాయి అనేది నియంత్రణిస్తే అయిపోతుంది కదా. అప్పుడు అందరు అఫోర్డబుల్గా వస్తారు కదా. అంటే బీదోళ్ళు జనరల్ కేటగిరీలో లేరా? అయితే ఇప్పుడు ఇక్కడ ఏందనంటే పాలసీ ఇంటెన్షన్ అనేది ఇన్క్లూజన్ ఉండాలా. అదే నువ్వు పొలిటికల్ పర్సెప్షన్ తీసుకొచ్చి ఎక్స్క్లూజన్ చేసినావు అనుకో, అప్పుడే మాట్లాంటోళ్ళు మాట్లాడాల్సి వస్తుంది, ఒక నరేటివ్ బిల్డ్ చేసి వెల్కమ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ అపీజ్మెంట్ అండ్ ఇట్స్ ఆప్టిక్స్ అని చెప్పి మాట్లాడాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్ ఏం చెప్తున్నది అని అంటే, పార్లమెంట్ ఏమంటున్నది అని అంటే ఎవరైతే పీడిత్ వర్గాలు ఉన్నారో వాళ్లకు మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్తారు. అంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు ఆ వర్గాలకు అని చెప్పి మాట్లాడితే మళ్ళీ జనరల్ కేటగిరీ వాళ్ళకు పనిష్మెంట్ ఇస్తున్నారా అననే ఒక క్వశ్చన్ వస్తుందా రాదా సోషల్ మీడియాలో. అదే ఇలా భారతదేశంలో కోడై కూస్తున్నది. మళ్ళీ మీరు ఏం మాట్లాడతారో నాకు జర చెప్పుండ్రి. ఇలా ఫిజిక్స్ వాళ్ళ ఈక్వేషన్ తీసుకొని చూస్తే 5,000 సీట్లు
మీరు సంక్షేమ పథకాలు అని చెప్పి మాట్లాడితే దాన్ని ఒక ఎలక్ట్రాల్ అర్థమెటిక్తో డివైడ్ చేసి చూస్తే ఒక నరేటివ్ ఇంబ్యాలెన్స్ అవుతున్నది. మీకు నేను మ్యాథమెటిక్స్ రూపంలో చెప్తున్నా, మీకు ఓట్లే అర్థమైతే కాబట్టి నేను ఓట్ల రూపంలోనే చెప్తున్నా. ఒక 5,000 సీట్లకు మీరు సంక్షేమ పథకం అని చెప్పి దాన్ని జనరల్ కేటగిరీ అనే అర్థమెటిక్తో డివైడ్ చేస్తే మీ టర్బులెన్స్ ఎంత ఉంటుంది, మీ అడ్డమైన నరేటివ్ ఇంబ్యాలెన్స్ అవుతుందా కాదా? మళ్ళీ ఈ కమ్యూనికేషన్ గ్యాప్లా ఏమైనా ఎఫెక్టివ్లు ఇచ్చిండ్రా, ఏమైనా క్లారిఫికేషన్లు ఇచ్చిండ్రా? కేవలం ఒక వాక్యూమ్ కనిపిస్తున్నదా? గాలి లేని వాక్యూమ్ అని అంటాం కదా మనం, అది కనిపిస్తున్నదా? అది వేరే విషయం. రాజకీయాలల్లో వాక్యూమ్కి బాగా ఆస్కారం ఉంటుంది, బాగా ఇష్టపడతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఏమని అడుగుతున్నానంటే, ఎప్పుడైతే సంక్షేమం అనేది జనరల్ కేటగిరీ మీద అస్త్రం అవుతుందో అపోజిషన్ దీన్ని టేకప్ చేస్తుంది. అపోజిషన్ సైలెన్స్ ఏం చేస్తుంది అని అంటే ఈ ఎఫెక్ట్ని మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు మీకు కేవలం నరేటివ్ సంపబడుతున్నది, రేపటి దినం ఇది రాజ్యాంగబద్ధంగా రాజకీయానికి మరలింది అనుకోండి, మీ మీద నమ్మకం పోతుంది. ఇది మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నా. అయితే జనరల్ కేటగిరీ అనేటోడు డైరెక్ట్గా గట్టిగా ప్రొటెస్ట్ చేస్తలేడొచ్చు, వాడు ట్రెండ్ డైలీ కాకపోవచ్చు. కాకపోతే ఇదే ముచ్చట వాడు ఎలక్షన్లలో గుర్తుపెట్టుకున్నాడు అనుకో, 300 సీట్లకేని 240కి పడ్డాం మనం. ఆ 240 నుంచి ఏమవుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు డిసడ్వాంటేజ్ ఉన్నోళ్ళకు హెల్ప్ చేయండి, పీడిత ఉన్నోళ్ళకు హెల్ప్ చేయండి, అందరికి హెల్ప్ చేయండి కదా. అపీజ్మెంట్ ఎందుకు అనే ముచ్చట వస్తున్నది. బికాస్ ఒక 5,000 సీట్ల పంచాయతీ కదా, 5,000 సీట్ల పంచాయతీలు ఇది ఏంది అని అంటున్నా. అందులో అందరినీ పెట్టుండ్రి కదా, విద్య అనేది అందరికీ నేర్పుతూ అయిపోయింది కదా. ఈ సెలెక్టివ్ నెగ్లిజెన్స్ ఎందుకు అని చెప్పి చెప్తున్నా. మళ్ళీ దీన్నే యాక్చువల్గా చెప్పాలనంటే ప్రభుత్వానికి ఇప్పుడు రియల్ ఎనిమీ ఎవరైతున్నారు అని అంటే ఇగో ఇట్లాంటి ఆర్డర్లు పాస్ చేసే, మళ్ళీ అది మంత్రులు చేస్తున్నారా, బ్యూరోక్రసీ చేస్తున్నదా, మోడీ గారికి తెలిసి జరుగుతున్నదా, తెలియక జరుగుతున్నదా, ఈ యొక్క మిస్ మేనేజ్మెంట్ ఏ రకంగా జరుగుతున్నది అనేది ఒక పెద్ద చర్చనీయాంశం అయిపోయింది ఇవాళ దేశంలో. ఇప్పుడు ఒక స్ట్రాటజిక్ క్వశ్చన్ వేస్తున్నాయి ఏందని అంటే, ఇంట్లో కూడా ఏదైనా మాస్టర్ స్ట్రోక్ ఉన్నా అదరా నాయన క్లారిఫికేషన్ ఇవ్వండి ముందే. ఎందుకంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ అధికార ప్రతినిధి ఆర్ మీ దగ్గర క్వశ్చనర్ కూడా లేదు ఈ నరేటివ్ వార్ మీద మాట్లాడడానికి. నరేటివ్లు అనేటివి మీవి క్లియర్ కట్గా సంపబడుతున్నాయి. ఎగ్జాక్ట్గా చెప్పాలనంటే సటైరికల్గా నేను మాట్లాడుకోవాలనంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అని అంటే ఈడ సబ్కా అని అనేది మైనస్ అవుతున్నది. జనరల్ కేటగిరీ వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. బటేంగేతో కటేంగే అని చెప్పినప్పుడు మనము ఇంట్లో డైరెక్ట్గా మనమే బటవారా చేస్తున్నాం, మనమే వాళ్ళని కట్ చేసి పడేస్తున్నాం. వెల్ఫేర్ అనేది మొరాలిటీని గెలుచుకోవాలా. మీ కమెంట్ రూపంలో చెప్పురు నేను ఏమన్నా తప్పు మాట్లాడితే. మీ కమ్యూనికేషన్ అనేది ఎలక్షన్లల్లో మన పరిపాలన యొక్క నాంది వలకాల. ఎప్పుడైతే ఇవి ఇగ్నోర్ చేస్తావో నువ్వు మొరాలిటీ ఓడిపోతావు, ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్లు ఓడిపోతావు. అయితే ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏందని అంటే ఫ్రెండ్స్, ఇది మనం మోదీ గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనే దాని మీద నేను ఒకటి కొంచెం నిన్న రీసెర్చ్ చేసిన. కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం తెలిసిన వాళ్ళకు, పెద్ద మనుషులకు, గురువులకు, పెద్దలకు ఫోన్ చేసిన. అయితే అందులో కొంతమంది బ్యూరోక్రాట్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడితే ఏమైందనంటే, ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ ఉండెనో ఎవరు మన మోదీ గారు, గుజరాత్ చీఫ్ మినిస్టరు, అప్పుడు ఆయన ఐఏఎస్ ఆఫీసర్లకు ఎస్పెషల్లీ ఏమని చెప్పిండంటే, మీరు పోయి కింద లెవెల్లో పని చేసి రావాలా, కింది లెవెల్లో పోవాలా. ప్రతి జూన్లో ఐఏఎస్ ఆఫీసర్ స్కూళ్ళకు విజిట్ చేయాలా. అక్కడ పోతే అప్పుడు అర్థమైంది ఏందనంటే అసలు టాయిలెట్లు లేవు చక్కగా. ప్రజలను అడిగితే మా పిల్లలని మేము గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు వేస్తలేము అని అంటే టాయిలెట్లు చక్కగా గతి లేవు, పాఠశాలలలో పొరలకు పాఠాలు ఏం నేర్పుతారండి అని చెప్పి మాట్లాడితే అక్కడి నుంచి మొదలైంది అనమాట. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది అక్కడి నుంచి మొదలైంది. అంటే నువ్వు గ్రౌండ్లోకి దిగుతే కదా. వీళ్ళైతే సెలెస్టియల్ బాడీలో అయిపోయినారు బ్యూరోక్రసీ అంతా. బ్రిటిష్ వాడు పెట్టిపోయిన బ్యూరోక్రసీ ఇవాళ భారతీయుల మీద భారీ పడుతున్నది. అట్లీస్ట్ ఇంకా నేను ప్రభుత్వానికి కొంచెం సపోర్ట్ చేసి మాట్లాడుతున్నా. తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు నేను ఏమడుగుతున్నానంటే, మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత నిజంగా చెప్పాలనంటే ఆయన 2018లో ఎప్పుడైతే మళ్ళొకసారి పునః ప్రైమ్ మినిస్టర్ గెలిచిండో దానికంటే ముందు, రిజల్ట్ వచ్చే కంటే ముందు ఒక మీటింగ్ పెట్టుకున్నాడట ఐఏఎస్ ఈ బ్యూరోక్రసీ వాళ్ళందరితో పెట్టుకొని ఆయన క్లియర్ కట్గా ఒక మాట మాట్లాడిండట. 2014లో ఎప్పుడైతే నేను మొట్టమొదటిసారి గెలిచిననో 2018 వరకు మీరు ఎవరైతే కూర్చొని ఉన్నారు చూడు ఐఏఎస్ బ్యూరోక్రసీ ఆఫీసర్లంతా, మీతో అందరితో నాకు పంచాయతీ అయింది 5 సంవత్సరాలు. మీతో పని చేయించుకోనికే నాకు తంటలు పడ్డా. బట్ ఇప్పుడు మీరు జర నెత్తిలా గట్టిగా పెట్టుకొని ఏందనంటే ఇప్పుడు మళ్ళీ నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతున్నా. సో
జర ఫ్రిక్షన్ పక్కకు పెట్టి జర పని చేయండి అని చెప్పి ఒక మెసేజ్ కూడా అప్పుడు ఇచ్చిండు అని చెప్పి తెలిసింది. మోదీ గారికి నేను ప్లస్ మార్క్సే ఇస్తా. ఎందుకు బ్యూరోక్రసీని ఇప్పుడు మాట్లాడుతున్నానంటే మోదీ గారిని కూడా విమర్శిస్తాను, నేను కాదని అంటలేను. బీజేపీ చేసిన తప్పులు కూడా ఇప్పుడు మాట్లాడతా, జర మీరు జాగ్రత్తగా ఉన్నారు. ఇట్లాంటివి వస్తున్నాయి అని అంటే బ్యూరోక్రసీయే గెలిపిస్తుంది, ప్రభుత్వాలను కూలగొడుతుంది, ప్రభుత్వాలను రెచ్చగొడుతుంది. ఇప్పుడు ఏదైతే మోదీ గారు తీసుకొచ్చిన సవరణలలో మనం తీసుకుంటే గరీబీ అని చెప్పి మాట్లాడతాం. ఏదైతే ఇలా మన పర్సంటేజ్ ఉండేనో అది తగ్గింది, గరీబీ పర్సంటేజ్ భారతదేశంలో. ఎవరైతే బిలో పావర్టీ లైన్లలో ఎంతోమంది ఇంతమంది ఫ్యామిలీస్ ఉండేనంటే అది కూడా తగ్గింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే మేల్ టు ఫిమేల్ రేషియో అని చెప్పి మనం మాట్లాడతాం కదా, మేల్ టు ఫిమేల్ రేషియోలో కూడా తీసుకొని చూస్తే ఫీమేల్ రేషియో పెరిగింది. 876 నుంచి ఇలా 917 దాకా పోయింది. ఫిమేల్ టు మేల్ రేషియో పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ డేటా తీసుకొని చూస్తే ఆర్ డేటా అబ్స్ట్రాక్ట్ తీసుకొని చూస్తే మన మెటర్నల్ అవి ఉంటుండే కదా, ఏవి అంటే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి చచ్చిపోవడు ఎక్సెట్రా ఉంటుండే కదా, అవి కూడా తగ్గినాయి. ఏవైతే ఇన్ఫాంట్ డెత్స్ ఉంటాయి చూడు, పిల్లలు చచ్చిపోతారు చూడు, పిల్లలు పుట్టిన తర్వాత అవి కూడా తగ్గినాయి. ఇన్ఫ్యాక్ట్ ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు ఇంతమంది కరప్ట్ ఉన్నారు, గిట్లున్నారు, మీరు పర్ఫార్మెన్స్ చేయకపోతే మీరు పెరిష్ అయిపోతారు అని చెప్పిన ఘనుడు మొగోడు మళ్ళీ మోదీయే, అందులో డౌట్ లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు కూడా చాలా చాకచక్యంగా అప్పుడు ఈ నంబర్ ఉంటే ఇప్పుడు ఈ నంబర్ పెరిగింది. ఇగో ఈ ఐఏఎస్ ఆఫీసర్ కరప్షన్ చేసిండు, ఇగో ఈ బ్యూరోక్రాట్ ఈ ఆఫీసర్ అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి ప్రజలు కూడా చైతన్యమై చెప్పారు. ఎందుకు? మోదీ గారు ఒక మాట అన్నారు, ఏమనని, నామే ఖావుంగా నామే కానే దూంగా అని చెప్పి మోదీ గారు చెప్పిండ్రు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏందనంటే ఫ్రెండ్స్, మోదీజీ గారికి ఇక్కడ తెలియంది ఏందనంటే భారతదేశంలో భ్రష్టాచారం అనేది ఎంతవరకు పెనిట్రేట్ అయిపోయిందనంటే వాళ్ళు తింటలేరు అవినీతిని, తాగుతున్నారు, ఆడదాకా పెనిట్రేట్ అయిపోయింది. అప్పుడు మీరు మీ స్టేట్మెంట్ని మార్చాలా మోదీజీ, నా ఖావుంగా నా కానే దూంగా అప్తో మే పీనే భీ నై దూంగా భ్రష్టాచారకు అని చెప్తేనే ఇది కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పాజిటివ్లు చేసిన మనిషి ఇక్కడ ఎందుకు చేస్తలేడు అని చెప్పి మాట్లాడితే ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు బ్యూరోక్రాట్లు మళ్ళీ అందరు గలీజోళ్ళని నేను అంటలేను, మంచోళ్ళ గురించి అసలు ప్రస్తావననే లేదు డిస్కషన్లో. అయితే ఇక్కడ ఏమవుతుందనంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళకు ట్రైనింగ్ ఇయ్యడానికి ఎవడు పోతాడంటే ఈ వామపంథీ వాళ్ళు కమ్యూనిస్టులే పోతారు. సో బీజమే ఇతరమే బంతిపూ కొడుతుంది. బంతిపూతో నువ్వు మీటింగ్ పెట్టిపించినప్పుడు అక్కడ బంతిపూ లెక్కనే మాట్లాడతాడు కదా ఖచ్చితంగా. సో అక్కడ రిఫార్మ్స్ ఎడికైనా వస్తాయి, నేను నిన్న ఒక ఇంటర్వ్యూ వింటున్నా. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్వ్యూ ఏంది ఫ్రెండ్స్, ఇవాళ నగ్నంగా చెప్తా, మొత్తము పచ్చిగా చెప్తున్నా. ఏంది తెలుసా, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి చూడు, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు రేపు ఇక్కడ డోలు కొడతా అని చెప్పి మాట్లాడింది నేనే. డోలు కొట్టినా కూడా కొట్టలేదని అంటలేను, కాకపోతే జోష్లో కొట్టలే. ఏమైందిరా గిరీష్ పొద్దుగాలేగానే ముఖం గట్ల మాడిపోయి ఉన్నదని మస్తు కమెంట్లు వచ్చినాయి. ఇగో ఇవాళ దానికి జవాబు ఇస్తున్నా. నేను వెనుకకి జరగ ఫ్రెండ్స్, తప్పే అని మాట్లాడుకుంటుంది, నాదైనా ఎవరిదైనా. ఆనాడు నాకు అంత చైతన్యం ఎందుకు లేకుండేనంటే నాకు ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు గిరీష్ అని అంటే ఎగ్జిట్ పోల్కి ఇట్లా అన్ని 350+ చెప్తున్నాయి కదా సార్ అని చెప్పి మాట్లాడితే, రాసి పెట్టుకో నువ్వు <250 వస్తున్నాయి, కాంగ్రెస్కి గింత వస్తున్నాయి, ఇది నువ్వు రాసి పెట్టుకో అని అన్నాడు. గదేంది సార్ అని అంటే మా బ్యూరోక్రాటిక్ సర్కిల్లో ఇది పెద్ద డిస్కషనే ఉన్నది, నువ్వు బేఫికర్ ఉండు అని అన్నారు. మళ్ళీ బ్యూరోక్రాటిక్ సర్కిల్కి ఎట్లా తెలుసానంటే వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చూస్తారు కదా. సో నేను చెప్తూ అందుకే ఆ రోజు నా ముఖంలో పెద్దగా అది లేకుండే, ఈయన మాట్లాడేసిండు కదా అని చెప్పి నేను అప్పటికి కూడా జోష్లో డోల్ తీసుకొని వచ్చిన. బట్ ఫ్యాక్ట్ ఏమైంది అని అంటే ఆయన చెప్పింది అయింది. సో ఇలా మోదీ గారు ఆలోచించాల్సిన విషయం ఏందని అంటే మీరు సిలబస్లు చేంజ్ చేసిండ్రు, ఒప్పుకుంటా, ఎన్సీఆర్టీ సిలబస్లు అన్నీ చేంజ్ చేసిండ్రు. కాకపోతే ఈ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఏదైతే కలెక్టర్లను తయారు చేసే ఎగ్జామినేషన్ ఉంది చూడు, ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఫస్ట్ చేంజ్ చేయరు మోదీజీ. ఎందుకంటే సిలబస్లో మొత్తము ఆడ మొఘల్ సల్తనత్నే పొగుడుతూ ఉన్నది, అది నా మహారాణా ప్రతాప్ నేడున్నది లేదు కదా. సో వాడు ఖచ్చితంగా మొఘల్ని నేర్చుకునే వస్తాడు, మహారాణా ప్రతాప్ ఏడ నేర్చుకుంటాడు. ఇక్కడ నాకు సావర్కర్ గారు స్ఫూర్తి అనిపిస్తారు. ఎందుకు అనంటే సావర్కర్ గారు క్లియర్ కట్గా అన్నారు, నేను కాంగ్రెస్ మాత్రం జాయిన్ గాను, నేను ఆ రెండో పార్టీలోనే ఉంటా, ఏదైతే జాతీయవాదం నేర్పుతో చూడు నేను ఆడనే ఉంటా. మేబీ సావర్కర్ గారికి కొన్ని డెసిషన్స్ ఇట్లా, కొన్ని డెసిషన్స్ అట్లా అని చెప్పి చాలా మంది విమర్శించి మాట్లాడతారు. బట్ నాకు ఆయన ఒక జీతా జాగ్తా ఇన్ఫ్లుయెన్సర్ నా లైఫ్లో. హీ హాజ్ చూజన్ టు బి ఎ నేషనలిస్ట్, హీ హాజ్ నాట్ కాంప్రమైజ్డ్ ఆన్ హిజ్ ఎథిక్స్, వీర్ సావర్కర్ గారు. సో నేనేమంటా అంటే మళ్ళీ బ్యూరోక్రసీ ఏ రకంగా ఉన్నది. ఇప్పుడు ఇట్లాంటి అడ్డమైన ప్యాటర్న్స్ వస్తున్నాయని అంటే అది కూడా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలల్లో ఇవన్నిట్లలో మనము
మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ నుంచి జనరల్ కేటగిరీకి కాకుండా ఎస్సీ, అది కూడా 5,000 సీట్లకే. ఈ 5,000 సీట్లకు జనరల్ కేటగిరీ మొత్తం దూరం అవుతుంది కదా. నేను ఒక రాజకీయ నాయకుని లెక్క మాట్లాడుతున్నా, నేను ఇది విమర్శ చేస్తలే, తప్పులు ఎందుకు అవుతున్నాయి అని చెప్తున్నా. ఇలా నరేటివ్లు సంపబడుతున్నాయి మనకి, రేపు ఎలక్షన్లు మనకు ప్రాబ్లం అవుతుంది. బిఫోర్ ఇట్స్ టూ లేట్ దట్ వీఆర్ గెటింగ్ కిల్డ్ పొలిటికలీ, ఇట్ ఈస్ బెటర్ we analyze our narratives in a grand fashion and to the expectations of the people. ప్రజల యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి, ఆ ఎక్స్పెక్టేషన్స్కి మనం ఎట్లా పోవాలా అననే నరేటివ్స్ బిల్డ్ కావాలా, ఆ రకంగా పర్సెప్షన్ బిల్డ్ కావాలా. అది అంటారు కదా, అతిక అన్నం సర్దికూడుకు స్థానం అని అంటారు. రేపటి దినం ఈ నరేటివ్లు గిట్లనే పోయినాయి అనుకో, ఈ డిస్కషన్ గిట్లనే అయింది అనుకో, ఖచ్చితంగా ఒక పాయింట్ ఆఫ్ టాపిక్ అయిపోతుంది. అప్పుడు మనం ఇంకేం చేయలేం డ్యామేజ్ అయిన తర్వాత. సో నేను ఇది కూడా ఒప్పుకుంటా, మోదీ గారు వచ్చిన తర్వాత, ఎందుకంటే నేను ప్రతిసారి మీకు ఒక మాట చెప్తా ఫ్రెండ్స్, నేను తల్లి కడుపులో ఉన్నప్పుడే సగం లాయర్ లెక్క పుట్టినా, అది నా అదృష్టం అని చెప్తా. థ్యాంక్స్ టు మై ఫ్యామిలీ. అయితే యూజువల్గానే మంచి కొంతమంది కాంటాక్ట్స్ ఉన్నాయి, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఎక్సెట్రా. వాళ్ళు ఏమంటారంటే, గిరీష్ ఒకప్పుడు ఢిల్లీలో పోస్టింగ్ కావాలని అంటే ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత పైరవి చేయాల్సి వస్తుండే తెలుసా. వెనకటి ప్రభుత్వాలు ఎట్లుండేనో తెలియదు, కానీ ఇవాళ డైరెక్ట్ పిఎంఓ నుంచి లేకపోతే అలా ఏదైతే సోర్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి ఫోన్ వచ్చేస్తుంది, ఒక మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్న ఐఏఎస్ డైరెక్ట్ ఢిల్లీ పోస్టింగ్ అయిపోతాడు. అవాక్ అయిపోతారు వాళ్ళు. సో ఈ నిజాయితీ అనేది మోదీ గారి పరిపాలనలో నడుస్తున్నది. కాకపోతే దీన్ని ఏ రకంగా ముంగటికి తీసుకుపోతాము, ఎందుకంటే ఈ అడ్డమైన ఈ బ్రిటిష్ పాలనలో ఏదైతే తెచ్చుకొచ్చిన బ్యూరోక్రసీకి చెక్ అనేది పెట్టకపోతే, మళ్ళీ ఇంట్లో కూడా వర్గాలు, ఐఎఫ్ఎస్ ఓడు ఐఏఎస్తో మాట్లాడాడు, ఐఏఎస్ ఓడు ఐఎఫ్ఎస్కి పెద్ద వాల్యూ ఇయ్యాడు, వైస వర్స. నువ్వు నాతో నుండి నేను ఇట్లనే ఉంటా. ఏడకేం జైలింగ్ అవుతుంది, ఎక్కడికేం జైలింగ్ అవుతుంది చెప్పురు మీరు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ అంటే వీళ్ళకు చోకింగ్ పారామీటర్ మోదీజీ తీసుకొస్తున్నాడు. కాకపోతే ఈ దమ్ గుట్న అనేది ఇంకా పెరగాలి. అవినీతి పోవాలని అంటే నేను అవినీతి వాడు తీసుకోవద్దు అనే దానికంటే నువ్వు ఇయ్యొద్దు. అయితే ఇవాళ నేనేమంటున్నాను అంటే, అవినీతిని తీసేయచ్చు ఆ దేశంలో. ఓ మాట అడుగుతున్నా, డైరెక్ట్ ఇయ్యాలడికి 0 అని అంటే కుదురుతుందా? కీటో డైట్లకు వెళ్ళిపోతుందా అవినీతి? చెప్పు, వెళ్ళిపోతుందా? అలవాటు అట్లా చేసిండ్రు. కాకపోతే నేను అందుకే అన్నా కదా, నేను విమర్శించిన, నేను ఏదైనా నరేటివ్ కొంచెం తప్పు వీళ్ళకి అగెయిన్స్ట్ పెట్టినా ఖచ్చితంగా మళ్ళీ నా ఓటు నేను బీజేపీకే వేస్తా. బికాజ్ ఐ డోంట్ సీ అన్ ఆల్టర్నేటివ్ టు మోదీ ఇన్ ది ఫేస్ ఆఫ్ కాంగ్రెస్, యాజ్ అ ఫేస్ ఆఫ్ కాంగ్రెస్. సారీ, కాంగ్రెస్లో నాకేం పెద్దగా అది కనిపించదు. అది అంటారు ఉర్దూలో మంచి వర్డ్లు ఉంటాయి, జబ్రానా, నజరానా, శుక్రానా, ఇదో ట్రెండ్ అయిపోయింది ఐఏఎస్ ఆఫీసర్లు. జబ్రానా అని అంటే వాళ్ళు డైరెక్ట్గా జబ్రానో అని అంటారు ఉర్దూలో. జబ్రానా అని అంటే డైరెక్ట్ ఎక్స్ట్రాక్షన్, పైసలు ఇస్తే పని చేస్తాం, అలాను పైసలు అన్నది ఒకటి ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. నజరానా అని అంటే పని చేసిన కిడుప్రోకు, నువ్వు నాకు బెనిఫిట్ చేయి, మనం బరం. శుక్రానా అని అంటే నేను అడగా, నువ్వు ఇస్తే మాత్రం తీసుకుంటా. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇట్లాంటివి నడుస్తుంటాయి. మళ్ళీ వీటి మీద చెక్ పెట్టాలి. అయితే నేనేమంటా అంటే, ఐఏఎస్ ఆఫీసర్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ అఫిడవిట్లు పెట్టాలి, ఆస్తులు ఎంతున్నాయని. సెకండ్ ఏం చేయాలి తెలుసా, వాళ్ళ పిల్లలు, ఈ బ్యూరోక్రసీ పిల్లలు వీళ్ళంతా ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ స్కూళ్ళనే చదవాలి. అవినీతి ఆడికెన్ చెక్ బొట్టుడు మొదలవుతుంది. థర్డ్ ఏందనంటే, ప్రతిసారి ఒక రివ్యూ కావాలా, అండ్ కలెక్టర్ ఒక ఆఫీస్లో మెమొరాండం పెట్టాలి. ఎవరెవరైతే నా కింద అవినీతి ఆఫీసర్లు పనిచేస్తున్నారో వాళ్ళు పాస్ చేస్తున్న టెండర్లు, వాళ్ళు పాస్ చేస్తున్న ఆర్డర్లు నేను రద్దు చేస్తున్నా, అన్లెస్ అని అంటే వీళ్ళు ప్రూవ్ అయ్యేదాకా అననే ఈకో సిస్టమ్ మోదీ గారు తేగలుగుతారా, తెస్తారా అననే క్వశ్చన్ నుంచి మొదలవుతుంది బ్యూరోక్రసీని చెక్. లేకపోతే వాళ్ళు అన్నారు కదా, సర్కార్ జిస్కా भी रहने दो यार, సిస్టమ్ अपना रहना चाहिए. ఇలా తెలిసో తెలియకనో భారతీయ జనతా పార్టీకి తన సొంత కార్యకర్తనే విమర్శిస్తున్నాడు. 12 సంవత్సరాలు మరి అడగాలనా వద్దా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై. తప్పే.